హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ దాబా స్టైల్లో మేతి చమన్ కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ది బెస్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఫ్రెష్ క్రీమ్ని ఇంట్లోనే చేద్దామని చెప్పి కాచి చల్లార్చిన పాలని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. అదైతే ఇలా థిక్ మలాయ్ వచ్చింది. సో దాన్ని స్ట్రైనర్లో పెట్టి బాగా స్ట్రైన్ చేస్తే మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు కావాలి అంటే బయట కొన్న ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇలా వచ్చిన ఫ్రెష్ క్రీమ్ని ఒక 1 అవర్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే థిక్గా అవుతుందండి. ఇలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. 1/2 కప్ క్యాష్యూస్ సోక్ ఫర్ 30 మినిట్స్. ఇప్పుడు కర్రీ కోసం ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద టమాటా, 1 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటర్ వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకుని. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చివాసన పోయి కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా పేస్ట్ మనం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఈ టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకుని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని ఈ కసూరి మేతిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మనకి బాగా ఫ్రై అయితేనే కూర టేస్ట్ అలాగే అరోమా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కట్ట మెంతి ఆకుల్ని శుభ్రం చేసి వేసుకోవాలి. లేదు బాగా చిన్ని కట్టలు అయితే కనుక మనకి 3 కట్టల వరకు పడతాయండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసి మూత పెట్టి మగ్గబెట్టామంటే ఆకు మొత్తం బాగా ఫ్రై అయిపోతుందండి. మెంతాకు అనేది మనం బాగా ఫ్రై చేసుకోలేదు అంటే కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 250 ml అంటే 1 కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇది కొంచెం ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టిన కాజుని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాజు పేస్ట్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కాజు పేస్ట్ వేయడం వల్ల కూరకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాజు పేస్ట్ కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తురుము పెట్టుకుని అది వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ పన్నీర్ని తురుముకుని వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న క్యూబ్స్ కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. కానీ మనం తురుముకుని వేసుకున్నది అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలండి. అలాగే పన్నీర్ని కూడా కర్రీ కొంచెం వాటరీగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ ఉంది కదండి, అది వేసుకుని కొంచెం ఒక 1 మినిట్ వరకు కలుపుకుని దించేసుకోవడమేనండి. అంటే ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కర్రీ అనేది ఎక్కువ ఫ్రై చేయకూడదండి. జస్ట్ కర్రీ మొత్తం ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.